వైసీపీ హయాంలో రాజకీయంగా కక్ష సాధించేందుకు పెట్టిన కేసుల్ని కోర్టులు కొట్టేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవని స్పష్టం చేశారు. విజ్ఞత కోల్పోయి నెలకోసారి మాట్లాడే జగన్ మాటలకు విలువ లేదని వ్యాఖ్యానించారు. ఇంకా 37 మంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందన్న సీఎం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇతర నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలో పార్టీ కోర్ టీంకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. నేతల పనితీరుపై ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. నేరుగా తానే ముఖాముఖి మాట్లాడడం వల్ల ఎమ్మెల్యేలు నేతల పనితీరు మెరుగైందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నేతల భాగస్వామ్యం పెరిగి క్యాడర్తో వచ్చిన గ్యాప్ తగ్గిందని వివరించారు. టీడీపీ లోక్సభ నియోజకవర్గ కమిటీ ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు వచ్చే శనివారం నాటికి జాబితాలు సిద్ధం చేయాలన్నారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల ఎంపికకు 3 పేర్ల చొప్పునే సిఫారసులు వచ్చినా ఇంకా 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్ ఉండటమేంటని ప్రశ్నించారు. పార్టీ పట్ల అంకిత భావం, సిద్ధాంతాల పట్ల అవగాహన, విద్యార్హతలు, వయసు, అతని గురించి సీనియర్ నాయకుల అభిప్రాయాలు, బ్యాక్ ఆఫీస్ డేటా వీటన్నింటినీ పరిశీలించాకే రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు సిద్ధాంతానికి కట్టుబడి ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపీ కోసం పనిచేస్తున్నారన్న చంద్రబాబు టీడీపీలోనూ అలాంటి క్యాడర్, సిద్ధాంతం ఆధారంగా నాయకులు పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడే భవిష్యత్తు నాయకత్వం తయారవుతుందని అభిప్రాయపడ్డారు. జనాభా పరంగా ఎక్కువగా ఉన్న రజక, వడ్డెర, బోయ లాంటి బీసీ వర్గాల నుంచి కొత్త నాయకత్వం రాకపోవటం సరికాదన్న సీఎం ఆయా వర్గాల నుంచి నాయకుల్ని తయారు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనపై బనాయించిన అక్రమ కేసుల్నే న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఓ మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే చట్టపరంగా కొన్ని విధి విధానాలు పాటించాలని గుర్తు చేశారు. తప్పుడు కేసులు కాబట్టే కోర్టులు వాటిని తీసేస్తున్నాయి తప్ప తాను సీఎంగా ఉన్నందువల్ల కాదన్నారు. అలాగైతే జగన్ కూడా తన మీద కేసులు తొలగించుకునేవారు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే వైకాపా తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. విజ్ఞత మరచి 3 గంటల ప్రెస్ మీట్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడు అంటూ మాట్లాడిన జగన్ కు విలువ లేదన్నారు. జగన్ ఆరోపణలకు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికి తీయడానికి స్కూల్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో పాఠశాలలో క్లికర్ ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో రియల్ టైం నాలెడ్జ్ ను గుర్తించాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసి వారి వినూత్న ఆలోచనలకు రూపం ఇవ్వాలన్నారు. ఓ పాఠశాల విద్యార్థి గుండెపోటు ముప్పును గుర్తించడానికి యాప్ ను కనుగొన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. విద్యార్థులకు 4% వడ్డీకి రుణాలిచ్చి విదేశాలకు చదువుకునేందుకు పంపాలని, వారికి 40 ఏళ్లు వచ్చేదాకా ఆ రుణం తీర్చే వెసులుబాటు ఇవ్వాలన్నారు.